లెగసీ తెలుగు స్టోరీస్, పిల్లల నీతి కథలు, సుల్తాను ప్రశ్నలు. ఒకానొక సుల్తాను హుస్సేన్ అనే మిత్రుడితో కలిసి అడవి మార్గం గుండా వెళుతున్నాడు. వాళ్ళ ముందు కొంత దూరంలో మరొక మనిషి నడుస్తున్నాడు. సుల్తాను మిత్రుడితో, హుస్సేన్, అదిగో ఆ వెళుతున్న మనిషిని గురించి వివరాలు ఏమైనా చెప్పగలవా అని అడిగాడు ఉత్సాహంగా. హుస్సేన్ వెళుతున్న బాటసారిని కొంతసేపు పరిశీలనగా చూసి, ప్రభు, అతడొక వడ్రంగి అయి ఉంటాడు అన్నాడు. మరి అతడి పేరేమిటో చెప్పగలవా అని అడిగాడు సుల్తాను. బహుశా అతని పేరు కూడా హుస్సేన్ అయి ఉండవచ్చు ప్రభు అన్నాడు మిత్రుడు. అంటే ఆ మనిషి నీకు ముందే తెలుసన్నమాట, అంతేనా అన్నాడు సుల్తాన్. లేదు ప్రభు, అతన్ని నేను ఇప్పుడే చూస్తున్నాను అన్నాడు మిత్రుడు. మరి అతని పేరెలా చెప్పగలిగావు అని అడిగాడు సుల్తాను ఆశ్చర్యంతో. మీరు నన్ను పేరు పెట్టి పిలిచినప్పుడు అతను ఇటుకేసి తల తిప్పి చూడడం నేను గమనించాను. అందువల్ల అతని పేరు కూడా నా పేరే అయి ఉంటుందని ఊహించాను అన్నాడు మిత్రుడు. నీ సమాధానం బాగుంది. మరి అతడు వడ్రంగి అని ఎలా చెప్పగలిగావు అని అడిగాడు సుల్తాను. ప్రభు, అతడు నడుస్తున్నప్పుడు పళ్ళు పువ్వులు నిండిన చెట్లకేసి చూడకుండా బోదెలు లావుగా ఉన్న ఎత్తైన చెట్లకేసి, అంటే కలపకు పనికి వచ్చే చెట్లకేసి మాత్రమే చూస్తూ వెళ్ళడం గమనించాను. అందువల్ల అతడి వృత్తి వడ్రంగం అయి ఉంటుందని ఊహించాను అని సమాధానమిచ్చాడు మిత్రుడు. ఆహా, చాలా గొప్ప పరిశీలన. నువ్వు మహామేధావివి. నీ మేధా సంపత్తి, పరిశీలనా శక్తిని పరీక్షించడానికి మరొక ప్రశ్న. ఆ వెళుతూ ఉన్న వ్యక్తి కొంతసేపటికి ముందు ఏం తిన్నాడో చెప్పగలవా అని అడిగాడు సుల్తాను. బాటసారిని కొంతసేపు పరిశీలనగా చూసిన తరువాత మిత్రుడు, కొంతసేపటి క్రితం అతడు తేనె గాని మరేదో తీయటి పలహారాన్ని గాని భుజించి ఉంటాడు ప్రభు అన్నాడు. అలాగా, ఆ విషయం అతన్నే అడుగుదాం అంటూ సుల్తాను చప్పట్లు చర్చి బాటసారిని దగ్గరికి పిలిచాడు. అతను దగ్గరికి రాగానే సుల్తాను తన మిత్రుణ్ణి చూసి, ఇతను నీకు తెలుసా అని అడిగాడు. తెలియదు అన్నాడు బాటసారి. మిత్రమా, ఇప్పుడు నేను 3 ప్రశ్నలు అడుగుతాను. దాపరికం లేకుండా సమాధానాలు చెప్పగలవా అని అడిగాడు సుల్తాను. అలాగే చెబుతాను అన్నాడు బాటసారి. నీ పేరేంటి? నీ వృత్తి ఏమిటి? కొంతసేపు క్రితం నువ్వు ఏం తిన్నావు అని అడిగాడు సుల్తాను. నా పేరు హుస్సేన్. నేనొక వడ్రంగిని. అరగంట క్రితం స్వచ్ఛమైన తేనె తాగాను అన్నాడు బాటసారి. నీ సమాధానాలకు చాలా సంతోషించాను అంటూ సుల్తాను తన చేతికున్న బంగారు కడియం తీసి బాటసారికి అందించాడు. బాటసారి దానిని తీసుకొని ఆనందంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తరువాత సుల్తాను మిత్రుడికేసి తిరిగి, అతను తేనె తాగాడని ఎలా గ్రహించావు అని అడిగాడు ఆశ్చర్యంగా. అతడు మాటిమాటికి పెదవులను చేత్తో తడుముకోవడము, నోటి దగ్గరకు వాలుతున్న తేనెటీగలను చేత్తో తరుముతూ ఉండడము చూశాను. కాబట్టి ఏదో తీపి పదార్థం తిని ఉంటాడని ఊహించాను. ఈ ప్రాంతంలో తేనె పుష్కలంగా లభించడం వల్ల అతడు తేనె తాగి ఉంటాడని గ్రహించాను అన్నాడు హుస్సేన్. దాంతో సుల్తాను హుస్సేన్ను అభినందించాడు.